4 రోజులుగా ఎందుకు ఇది ఇలా సాగుతోంది అనే దాని మీద ఒకసారి మా విజయవాడ కరెస్పాండెంట్ సత్య అప్డేట్స్ ఇస్తారు. సత్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. మన వెంకటరెడ్డికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రభుత్వంలో కానీ, జైలు శాఖలో కానీ, ఇతర పోలీస్ శాఖలో కానీ, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ప్రభుత్వం మారిందా లేదా? వికే గారు, మీరు చెబుతున్నట్టే ప్రభుత్వం మారిందా లేదా అనే అనుమానాలు ప్రభుత్వానికి కలుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో మాత్రం అధికార యంత్రాంగం నిర్లిప్తంగా ఉంటుందనేది స్పష్టం. ముఖ్యంగా పోలీస్ శాఖ విషయానికి వస్తే ఇది మనకి మరింత స్పష్టంగా అమలు చేయడం అనేది స్పష్టమవుతుంది. నిన్నగాక మొన్న రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగం రాసి దేశవ్యాప్తంగా దినోత్సవం జరుపుకుంటే దానికి సంబంధించి ఐఏఎస్లు అటెండ్ అయ్యారు. సీఎం అయిన ప్రోగ్రామ్ కి, సీఎం వచ్చిన ప్రోగ్రామ్ కి ఒక్క ఐపీఎస్ మినహా ఎవరో ఐపీఎస్ అధికారులు హాజరు కాని పరిస్థితి. దీనిపైన మంత్రి లోకేషే స్వయంగా అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు రాలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్లాల్సి వచ్చిందని కూడా చెప్పిన పరిస్థితి. పోలీస్ యంత్రాంగం అంతా నిస్తేజంగా ఉంది. ఇంకా ప్రభుత్వం మారలేదు అనే మూడ్ లోనే వారు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒక ఏసీ పెట్టించుకోవడానికి ఆయన దాదాపు కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి మాత్రం జైల్లో సకల రాజభోగాలు సమకూరుతున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు వార్తా కథనం దీనికి సంబంధించి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఈ రోజు నారావారిపల్లి నుంచి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి నివేదిక తెప్పించుకున్నారు. వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొత్త ఫ్రిడ్జ్, కొత్త టీవీని సమకూర్చినట్టుగా నివేదికలు తేలడంతో సీఎం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాఖలు ఇచ్చిన ఇవి వెంకటరెడ్డి రూమ్ లో ఎందుకు ఏర్పాటు చేశారని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఎవరి ఆదేశాలు ఇదంతా చేశారనే ఫోన్ ప్రాబ్లం ఉందా? సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక చోట నిలబడి మాట్లాడండి ప్లీజ్. ఓకే, కంటిన్యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత కూడా పోలీస్ యంత్రాంగంలో ఎలాంటి మార్పు లేకపోవడం, వాళ్ళ వైఖరిలో మార్పు లేకపోవడం అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. మొన్న రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా రాజ్యాంగం రచించి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో కూడా ఏదైతే ఈ పోలీసులు ఆ కార్యక్రమానికి అటెండ్ కాకపోవడం, ఐఏఎస్లు మాత్రం అటెండ్ అయిన విషయాన్ని మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా చెప్పారు. కాబట్టి పోలీసు యంత్రాంగంలో ఇంకా మార్పు రాలేదనేది సుస్పష్టం. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు జైల్లో తనకు జిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఏసీ కావాలని అడిగినప్పటికీ కూడా దాన్ని అనుమతించకపోవడంతో చివరికి కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వెంకటరెడ్డికి మాత్రం బెయిల్ వ్యవహారం పక్కన నడుస్తుండగానే ఆయనకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొత్త ఫ్రిడ్జ్, కొత్త టీవీని సమకూర్చడం, అది కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చాక, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చాక దాని మీద స్పందించడం. ముఖ్యమంత్రి స్పందిస్తే తప్ప ఈ విషయం మీద స్పష్టత రాని పరిస్థితి. బయట నుంచి రోజు భోజనం తీసుకురావడం వెంకటరెడ్డికి, అదేవిధంగా జైల్లో ఏం జరిగింది అసలు అనే దాని మీద నివేదిక ఇవ్వమంటే అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి. టీవీ, ఫ్రిడ్జ్ ఎవరైతే దాతలు ఇచ్చారో వాటిని వెంకటరెడ్డి రూమ్ లో పెట్టడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వెంకటరెడ్డికి బెయిల్ వ్యవహారంలో కూడా అధికారులు సరిగ్గా వ్యవహరించలేదు, అందుకే అనే విషయం పైన కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జైల్లో వెంకటరెడ్డికి రాజభోగాలు ఎలాగా కల్పిస్తున్నారు, తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం నారావారిపల్లి నుంచి వచ్చిన వెంటనే ఆదేశించిన పరిస్థితి. ఒక రకంగా ఇంకా ప్రభుత్వం మారలేదనే తీరులోనే పోలీస్ యంత్రాంగం ఉన్నట్టు